శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్ప సన్నిధానం నుండి ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించి అధర్వణ భద్రకాళి నారాయణ ప్రత్యంగిర అమ్మవారికి ఉప్పును కుంభంగా పోస్తే అప్పుల బాధ తీరి మానవుడి జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఒక అదృష్టం అనేటువంటిది సంప్రాప్తింపబడుతుందనేటువంటి ఒక అంశాన్ని తెలియచేయడం జరిగింది. అమ్మవారికి ఎప్పుడు ఉప్పును కుంభంగా సమర్పణ చేయాలి అంటే అమావాస్య రోజు చాలా విశేషం అమ్మవారికి. ఆ సమయంలోనే ఈ యొక్క ప్రయోగం చేస్తే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక మీరు తెచ్చుకోవాల్సినటువంటి ఒక పూజా ద్రవ్యాలు ఏమిటయ్యా అంటే పసుపు పావు కేజీ, కుంకుమ పావు కేజీ, గంధము డబ్బా ఒకటి, తమలపాకులు ఒక అరకట్ట, అగరబత్తుల ప్యాకెటు, సాంబ్రాణి, నువ్వుల నూనె స్వచ్ఛమైనది పట్టించినటువంటిది ప్యాకెట్లలోది కాదు, స్వచ్ఛమైన నువ్వుల నూనె 1 కేజీ, స్వచ్ఛమైనటువంటి ఒక ఆవు నెయ్యి కేజీ, బెల్లము 1 కేజీ. ఉప్పు ఎంత సమర్పణ చేయాలంటే మీకు 60 సంవత్సరాలు ఉంటే 30 కేజీలు, మీ వయసులో సగభాగం ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు అమ్మవారికి సమర్పణ చేయడానికి కావాలి. అదే మాదిరిగా తీవ్రంగా సమస్యలు ఉన్నట్లయితే తెల్ల ఆవాలు, తెల్ల నువ్వులు ఆ యొక్క 100 రూపాయలకి అవి కొన్ని ఇవి కొన్ని తీసుకొని ఈ సాల్ట్లో వీటిల్లో కలిపి అమ్మవారికి నిమ్మకాయల దండ 108 నిమ్మకాయలు దండ పురుకోస్తో చక్కగా నిమ్మకాయలు దండ గుచ్చి 21 కానివ్వండి లేకపోతే 108 కానివ్వండి నిమ్మకాయలు. అదే మాదిరిగా మీకు ఇంకా ఇతరత్ర గ్రహబాధలు ఏమైనా ఉన్నట్లయితే దాంట్లో నవధాన్యాలు కూడా కలిపి ఈ యొక్క పూజా కార్యక్రమంలో అమావాస్య రోజున ఈ అధర్వణ భద్రకాళి నారాయణ ప్రత్యంగిర అమ్మవారికి సమర్పించేటువంటి ఒక కుంభంలో అమ్మవారికి కుంభం పోస్తే మనకి అద్భుతమైనటువంటి ఒక ప్రయోజనాలు లభిస్తాయని గతంలో చెప్పడం జరిగింది. దీనికి కావలసినటువంటి ఒక ద్రవ్యాలు ఇవి: కొబ్బరికాయలు, అరటి పండ్లు, పువ్వులు, ఇవి తెచ్చుకోవాల్సినటువంటి ఒక సామాగ్రి. ఈ పూజ వల్ల మనకి లభించేటువంటి ఒక ఫలితం ఏమిటి అంటే ప్రత్యంగిర అమ్మవారికి ఈ శిరస్సు మొత్తం కూడా అగ్నితో సమానంగా ఉంటుంది. అందుకే అమ్మవారికి ఇంకా ఎండు మిరపకాయలు అంటే చాలా ఇష్టం. హోమం చేసే సమయంలో ప్రత్యంగిర హోమం చేయించుకుంటే కూడా చాలా విశేషం. ఇది శక్తి ఉంటే, శక్తి లేదు ఈ విధంగా అమ్మవారికి కుంభం పోయండి, శక్తి వచ్చాక అమ్మవారికి ప్రత్యంగిర హోమం చేయించండి. ఇక్కడ ఈ ప్రయోగాల ద్వారా ముఖ్యంగా ఎంత ప్రయత్నం చేసినా అప్పు తీరట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రావటం లేదు అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ప్రయోగం పనిచేస్తుంది. ఇది అమావాస్య రోజున చెయ్యాలి. ఉదయం 9 గంటల దగ్గర నుండి మొదలుకొని ఖచ్చితంగా 12 గంటల లోపు ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి. ఈ విధంగా మనం ప్రత్యంగిర అమ్మవారికి ఈ క్షేత్రంలో సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పెద్ద వంతెన దగ్గర అమ్మవారి సన్నిధానంలో యాగశాలలో చేస్తే ఈ అమ్మవారు ఎలాంటి సమస్యలైనప్పటికీ కూడా పరిష్కారం చేస్తుంది. ముఖ్యంగా రావలసినటువంటి ఒక డబ్బు వస్తుంది, ఇవ్వవలసిన చోట ఇవ్వడానికి కావలసిన ఆదాయ వనరులు పెరుగుతాయి. ఎందువల్ల ప్రత్యంగిర అమ్మవారికి శక్తి ఇక్కడ లభించింది అంటే నా జీవితంలో ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించో ఎవరి కోసమో కాదు, ఇది ఆలయం నిర్మాణం చేయాలనే సంకల్పంతో లక్ష్మీ గణపతి స్వామివారు ఇక్కడ దివిసీమ తుఫానులో వరద తాకిటిలో స్వామివారు స్వయంభూగా లక్ష్మీ గణపతి స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఈ ఆలయము నాకు పూర్వజన్మ సుకృత ఫలితం వల్ల ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక కార్యక్రమం కంచి కామకోటి పీఠాధీశ్వరుల యొక్క జగద్గురువుల యొక్క అస్మద్ గురువరణ్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణముల ద్వారా ఇక్కడ స్వామివారికి అనేక యాగాలు చేస్తూ పోతూ ఉన్నాం. ఈ సమయంలో కోటి మోదక యాగం 2019-20 కరోనా సమయంలో లోకక్షేమార్థం ప్రకృతిలో వచ్చేటువంటి ఒక విపత్తులను ముందుగా గమనించి వాటికి తగినటువంటి ఒక విధి విధానాలలో శాంతి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో కోటి మోదక యాగం చేయాలని సంకల్పం చేస్తే ఆ కార్యక్రమంలో కొంతమంది దగ్గర నుంచి సహాయ సహకారాలు వచ్చాయి, మరి కొంతమంది దగ్గర నుంచి సహాయ సహకారములు అందలేని పరిస్థితి అది. ఎందుకంటే కరోనా అప్పుడప్పుడే రావటము, తద్వారా నాకు ఇస్తానన్న డోనర్స్కి వాళ్ళకి ఏదో అవాంతరాలు రావటము, ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చెప్పినటువంటి ఒక ఈ కార్యక్రమానికి ఇది ఇస్తాను అని చెప్పినప్పుడు పాపం
వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మాటతో నేను ఈ కార్యక్రమానికి సంకల్పం చేశాను. ఎప్పుడైతే ఆ కార్యక్రమం జరుగుతుందో, కోటి మోదక యాగం అంటే ఒక్కొక్క లడ్డు ఒక్కొక్క రూపాయితో ఖర్చు పెట్టినా కూడా ₹1,00,00,000 దాటుతుంది. అట్లాంటిది మరి 108 రోజుల పాటు యాగం, దరిదాపుగా 108 మంది ఋత్వికులు కంచి పీఠం నుంచి రావటం, ఇలా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న సమయంలో కార్యక్రమానికి రావలసినటువంటి ఒక ధన ద్రవ్యాలు కావచ్చు, కార్యక్రమం జరగటం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కష్టంగా నడుస్తున్న యజ్ఞస్వరూపిణి అమ్మవారు ప్రత్యంగిరాదేవి. సరే, మొత్తానికైతే యాగం అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనో మరి ఇంకోటి, అప్పటికి ఇంకా అమ్మవారిని నేను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయలేదు. మొత్తానికైతే ఆ లక్ష్మీ గణపతి అనుగ్రహం చేత ప్రతిష్ఠ అనేటువంటిది పూర్తయింది. స్వామివారి పునఃప్రతిష్ఠ చేశాము. ఆలయం అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా మరి కిందో మీదో పడి ఏదో రకంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఈ కోటి మోదక యాగం తాలూకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి నన్ను వెంటబడ్డాయి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని ఎన్నో సమస్యలు ఆర్థికంగా, ఆ కిరాణా సరుకుల దగ్గర నుంచి మొదలుకొని అన్నదానం వరకు ఇప్పటికీ కూడా మీ ముందుకి ఈ ఛానల్ ద్వారా రావటము, ఈ అమ్మవారి యొక్క విశిష్టత తెలియచేసి నా జీవితంలో నేను పొందినటువంటి ఒక మరి కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో, వ్యవసాయదారుడు వ్యవసాయం చేసేటప్పుడు సరైన వాతావరణం అనుకూలించకపోతే తద్వారా ఆర్థిక పరమైనటువంటి ఒక అంశాలలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి క్రమంలో మరి యాగముల ద్వారా ఆశించినటువంటి ఒక ఫలితం రావాలి కదా. ఇక్కడ ఒక చిన్న సందేహం నాకే కలిగింది. అరే, ఇంత పెద్ద యాగం చేశాము, ఇంత కార్యక్రమం చేశాము, కోటి మోదక యాగం అంటే సహస్ర మోదకములు సమర్పణ చేస్తేనే సవాంఛిత ఫలమాప్నోతి, ఏ సంకల్పం అయితే చెప్తామో ఆ సంకల్పం నెరవేరుతుందనేటువంటిది ఉంది కదా. అలాంటిది కోటి మోదక యాగం చేశాము, ఏమిటి దీని యొక్క ప్రయోజనం ఏమి రాకపోగా అప్పుల వాళ్ళందరూ వచ్చి పీకుతున్నారా బాబు. ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఎలా ఆర్థికంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక క్రమంలో చాలా గందరగోళమైన పరిస్థితి. ఒకానొక సందర్భంలో నేను ఇక ఈ ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక అసలు కుటుంబం మొత్తం కూడా ఇంకా నా వల్ల కాదు, ఏదో ఒకటి చేసుకోవాలనేటువంటి ఒక స్థితిలో ఉన్న సమయంలో కరెక్ట్గా ఆ టెన్షన్స్ తట్టుకోలేక నేను కాంచీపురం వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తున్నాను అమ్మవారి చుట్టూ. కాంచీపురం చాగంటి వారు చెప్పారు, అమ్మవారికి 9 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు తీరతాయి. ఆ వీడియో ఎందుకో విన్నాను, కారులో పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తున్నాను. ఆ చేసే సమయంలో నాకెందుకో అమ్మవారిది విగ్రహాన్ని ఏదైతే ఉందో, మహాబలిపురం నుంచి లక్ష్మీ గణపతి స్వామివారిని తెచ్చాం కదా, ఇంకా రిలాక్స్ అయినట్టుంటుంది ఉద్దేశంతో మహాబలిపురం దాకా వెళ్ళాను. అది తెలియని అనుభూతి అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యంగిరి అమ్మవారు నాకు దర్శనం ఇచ్చింది. ఎందుకో ఈ అమ్మవారిని తీసుకుని వెళ్ళాలనిపించింది. అప్పటికప్పుడు ఇంకా దాన్ని మాట్లాడటం, నా దగ్గర అమ్మవారిని తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు, ఉన్న పలానా తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత అమ్మవారు నవ్వుతూ ఉంది, ఉగ్ర స్వరూపంతో లేదు, లక్ష్మీ ప్రత్యంగిర. అయోధ్యలో ఏ విధంగా అయితే శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ప్రతిష్ఠ జరిగిందో అదే రోజున ఇక్కడ యాగశాలలో అమ్మవారిని ప్రతిష్ఠించాం. కారణాలు అనేకం అవ్వచ్చు. మొత్తం మీద దినదిన అభివృద్ధి చెందుతూ డే బై డే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతూ స్వర్ణ ఆలయం నిర్మాణం కోసం ఎన్ని యాగాలైతే చేశామో ఆ యాగాలకు సంబంధించిన ఫలితం ఒక్కొక్కటి రావటం మొదలుపెట్టింది. అందుకే అంత శక్తివంతమైనటువంటి ఆ ప్రత్యంగిర అమ్మవారు, ఈ అమ్మవారు రాజశ్యామల వచ్చిన తర్వాత యాగశాల మొత్తం నిర్మాణం చేసేటప్పుడు గురువు గారు సెంటర్ పాయింట్ చేసి యాగశాలలో మధ్యలో పెడితే పోతుంది రాజశ్యామల అమ్మవారిని, ఆ విగ్రహాన్ని అటు మారుద్దామంటే కూడా నేను మార్చలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు బాగా గమనించినట్లయితే అమ్మవారు పూర్తిగా మీరు వచ్చినప్పుడు చూడవచ్చు, ఎక్కడైతే కోటి మోదక యాగం చేశామో ఆ హోమగుండం పైన పీఠం కట్టి దానిపైనే అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. చిదగ్నికుండ సంభూత దేవ కార్య అమ్మవారు దైవ కార్యక్రమాల కోసం ఉద్భవించినట్లుగా అమ్మవారు యజ్ఞస్వరూపిణి కాబట్టి ఆ యాగం చేసిన పవిత్ర స్థలంలో అమ్మవారు అక్కడ కొలువు తీరింది. కాబట్టి దాన్ని కదిలించకూడదని ఇటువైపున రాజశ్యామల అమ్మవారిని మనం ప్రతిష్ఠించడం జరిగింది.
ఇదంతా చెప్తున్నది ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఒక అంశాలలో ఎన్నో ఒడిదుడుకులు, ఇంకా చాలా ఉంది, లెంత్ సరిపోదు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ దాటుకొని ఈరోజు స్వర్ణాలయం నిర్మాణం చేయటానికి సంకల్పం చేసిన ప్రతి కార్యక్రమాలలో ఈ నాతో పాటు జర్నీ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆ ప్రత్యంగిరి అమ్మవారికి పూజ చేసిన తర్వాతనే ఏ దేవతకైనా ఇక్కడ నేను పూజ చేస్తాను. క్షేత్రపాలకురాలు అమ్మవారి ఇక్కడ. కాబట్టి మరిన్ని విషయాలు రోజు చెప్పుకుందాం. మీ జీవితాల్లో కూడా, మీ జీవితంలో విజయం అనేటువంటిది సంప్రాప్తింపబడాలి అంటే తట్టుకోలేనటువంటి ఒక ఆర్థిక సమస్యలు ఎన్నున్నా, మీ జీవితాల్లో మంచి ఉన్నత స్థితి రావాలి అన్నా చూడండి, ప్రత్యంగిరి అమ్మవారి యొక్క సాధన వల్ల ఇవాళ ప్రపంచ స్థాయిలో ఎక్కడా లేని విధంగా మరి ఆ రోజు యాగాలకి ఏ సంకల్పమైతే చెప్పి యాగాలు చేస్తే ఆ యాగ నిర్వహణకే ఆర్థికపరమైన ప్రయోజనాలు అందలేదే. మరి అలాంటిది ఈరోజు స్వర్ణాలయం దాకా రాగలుగుతున్నామంటే అందుకే భగవంతుడిని నమ్ముకున్నటువంటి వారికి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తా ఉంటారు, డబ్బున్నవాడు డిపాజిట్ చేసిన డబ్బుల్ని తీసుకుంటారు. ఆ డబ్బు లేనివాడు ఏం చేస్తాడయ్యా అంటే భగవంతుడిని శరణాగతి పొందితే ఆ అనుగ్రహం చేత ఐశ్వర్యం వచ్చి ఆ బ్యాంకులో ఆదాయ వనరులు పెరుగుతాయి, ఐశ్వర్యం వస్తుంది అంటారు. కాబట్టి మీ జీవితాల్లో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ధార్మికమైన కార్యక్రమాలు చేసి ఆర్థికపరమైన నష్టాలు కష్టాలు పడి మళ్ళీ నిలబడడానికి కావలసిన ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆ అధర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగిరి అమ్మవారు ఇచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే మన పైన జరిగే ప్రయోగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ద్వారా నాకు ఎన్నో నిదర్శనాలు, ఒక మంత్రశాస్త్రంలో అనేక రకాలుగా నాకు కలిగినటువంటి ఒక అనుభవాలు ఏంటంటే, ప్రయోగాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఇతరులకు బాగు చేసే సమయంలో కూడా నేను పడినటువంటి ఒక ప్రాబ్లమ్స్ కూడా నాకు బాగా అనుభవాలు, వాటన్నిటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక దివ్య క్షేత్రం, మనం ఈ క్షేత్రంలోకి రావాలి అంటే అంత అడ్డుగోలుగా వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ పూజ చెయ్యాలంటే కూడా అందరినీ రానివ్వదు. ఇక్కడికి వచ్చారు అని నిర్ధారణ అయి అమ్మవారి యొక్క పాద పద్మాల యొక్క తీర్థాన్ని ఎవరైతే తీసుకుంటారో, శ్రీచక్రార్చనకు సంబంధించి, అమ్మవారికి సంబంధించి, ప్రత్యంగిరి అమ్మవారికి సంబంధించి ఆ తీర్థాన్ని ఎవరైతే ఇక్కడ తీసుకోగలుగుతారో వాళ్ళకి బ్రహ్మాండం అనమాట, తిరుగులేదు. ఇంకా అది రానివ్వకుండా చేస్తుంది. అలా అని చెప్పి ఇక్కడ స్వర్ణాలయ నిర్మాణం కనుక పాఠాలు ఏమీ ఉండవు. అమ్మవారు సింపుల్గా యాగశాలలో దర్శనమిస్తున్నారు. నా కష్టం తీరడానికి అమ్మవారిని నేను ప్రతిష్ఠించాను. అట్లనే కష్టాలు తీరాలని చెప్పేసి సంకల్పం చేసిన ప్రతిదీ తీరింది. అందుకే నేను ఒక్కోసారి అనుకుంటాను, నాకు వీలైతే అమ్మవారిని ఎత్తుకెళ్లే బలం ఉంటే నాకు అనిపిస్తుంది, నేను ఎటైనా వెళ్ళినప్పుడు ఈ అమ్మవారిని కూడా కారులో పెట్టుకొని పోతే బాగుండు అనిపిస్తుంది. అందుకే ప్రతిరూపంగా నా మెడలో ఎప్పుడు ప్రత్యంగిరి అమ్మవారి యొక్క డాలర్ ఉంటుంది. ప్రత్యంగిరి అమ్మవారు ఉగ్రదేవత అని అందరూ అనుకుంటారు, కాదు. ఆవిడంత పరమశాంత స్వరూపిణి ఇంకొకళ్ళు లేరు. ధర్మం, న్యాయం, ఇవి రెండు అమ్మవారికి న్యాయదేవత. కోర్టు సమస్యలు అవ్వచ్చు, ఏ సమస్యలైనా సరే. సో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇప్పుడు మనం సహస్ర చండీ యాగం సంకల్పం చేశాం. ఈ కార్యక్రమంలో అమ్మవారి యాగం కూడా జరుగుతుంది. 21,116 రూపాయలు చెల్లించినటువంటి ఒక భక్తుల పేరుతో ఇక్కడ ఒకటే అర్జిత సేవ 21,116 రూపాయలు 5 సంవత్సరాలకు సంబంధించి. ఇష్టం ఉన్నటువంటి వాడు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, మీ ప్రాబ్లమ్స్ తీరాలనుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి హోమాన్ని చేయించుకోండి. మీ లైఫ్ టర్న్ అవుతుంది అద్భుతంగా. నా జీవితంలో నేను ఈరోజు స్వర్ణాలయం నిర్మాణం చేయడానికి పూనుకున్నానంటే అమ్మవారు ఎన్ని మహిమలు చూపించి ఉంటుంది. కాబట్టి మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలంటే ఒక్కసారి క్షేత్రానికి రండి. ఇక్కడ అమావాస్య, పౌర్ణమి రోజు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మిగిలిన రోజుల్లో ప్రవేశం ఉండదు. ప్రత్యేక పూజలు నడుస్తూ ఉన్నాయి. ఇది గమనించండి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.